ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనే నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతాను. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడి పడెను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమా, ఈ ఉదయకాలం ప్రభు నీతో ఒక చక్కటి మాట, నీ సంఖ్యల్లో ఊడి పడిపోబోతున్నాయి. ఈ ఉదయకాలం నా దేవుని వెలుగు నీ మీద ప్రకాశించబోతుంది. నా దేవుడు నీవున్న గదిలోకి, నీవున్న ప్రాంతంలోకి వెలుగుగా ప్రత్యక్షం కాబోతున్నాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఏ సంఖ్యల చేత బంధించబడి కొట్టుమిట్టులాడుతున్నావో నాకు తెలీదు. ఏంటి ఈ రోజున నీ సంఖ్యలు? ఎక్కడ బంధించబడ్డావు? పాపంలో బంధించబడ్డావా? రోగం చేత బంధించబడ్డావా? అక్రమ సంబంధాల్లో బంధించబడ్డావా? ఈ రోజున నీ జీవితంలో ఏ సంఖ్యలు బంధించి నిన్ను కలవర పెడుతున్నాయి? ఈ రోజున కలవరాలు మధ్యలో కాపురాలు చేస్తున్న కుటుంబాలతో ప్రభు మాట్లాడుతున్నాడు. పరిస్థితి ఏదైనా కావచ్చు, శ్రమ ఏదైనా కావచ్చు, ప్రభువును గనక నువ్వు కలిగి నిశ్చంతగా ఉంటే నిద్రపో చాలు. ఇదేంటనే నిద్రపోమంటున్నాడు అనుకుంటారా? తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఏం కావాలో దేవుడిస్తాడు. అది రాజు అయిన హేరోదు కాలంలో సంఘాన్ని అపరిమితముగా హింసిస్తున్న రోజులవి. వాక్యాన్ని ప్రకటిస్తున్న పేతురు గారిని తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినప్పుడు, సంఖ్యలతో బంధించినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందండి? చూడండి, వణుకు, భయం, కలవరం ఏం లేదు, ప్రశాంతంగా పడుకున్నాడు. దానియేలు సింహాల గృహలో ప్రార్థన చేసుకున్నట్లుగా పేతురు చెరసాల్లో వెళ్ళి ప్రశాంతంగా పనుకున్నాడు. ఎందుకు పనుకున్నాడా అని నాకు ఆలోచన వచ్చిందండి. చెప్పనా? యేసు ప్రభు శిష్యులతో వెళ్ళినప్పుడు ఓడ అమరములో నిద్రపోతూ ఉంటాడు. తుఫాను వచ్చినప్పుడు, యేసయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? అప్పులతో ఉన్నాం, యేసయ్యకి జాలి లేదా? రోగాలతో ఉన్నాం, యేసయ్యా నీకు జాలి లేదా? మా దేశంలో ఈ కష్టాలు కన్నీళ్ళ మధ్యలో ఉన్నారు, నీకు చింత లేదా అని రకరకాలుగా దేవుణ్ణి దూషించేవారు లేకపోలేదు. పడవలో, ఇంటిలో పడవలు యేసుతో ఉన్నారని కూడా వారు భయపడ్డప్పుడు యేసు లేచి, ఏ గాలి సముద్రం ఆగు, నిమ్మలమైపోయాం. పడిపోయే ఓడ కాస్త విశ్రమించి చక్కగా నిలబడింది. నీ జీవితంలో గాలి, తుఫాను, శ్రమలు, ఇల్లు బద్దలైపోయే పరిస్థితులు రావచ్చు. ఒక్కొక్కసారి మౌనముగా విశ్రాంతి తీస్తూ దేవునిలో ఉండు. పేతురు ఎందుకు తెలుసా ఆ చెరసాలలో పనుకున్నాడు? నాకు అనిపించింది యేసయ్య అంత కష్టంలో, ఉపద్రవంలో కూడా ప్రశాంతంగా పనుకున్నాడు. అందుకే హాయిగా నిద్రపోతున్నాడు కాబట్టే, ప్రశాంతంగా ఉన్నాడు కాబట్టే. ఏవండి, సంఘం చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించి దేవదూతను పంపి వెలుగుగా ప్రత్యక్షమై సంఖ్యలను తెంచి మార్గాన్ని చూపించి క్షేమంగా సంఘములోకి నడిపించాడు. ఈ రోజున నీ జీవితంలో ఏ సంఖ్యలు నిన్ను పట్టి పీడిస్తున్నాయి? నిశ్చంతగా ఉండు. ఆయన మీద వేసి నిశ్చంతగా ఉండు. దేవుడు నీ నోటి నిండా నవ్వు, నీ సంఖ్యలను తెంచి నిన్నద్దరికి చేర్చి నీ నింద అవమానం కొట్టివేసి అనేకులు ఎదుట సాక్షిగా నిలబెట్టి ఘనపరచునుగాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పేతురై లాంటి విశ్రాంతి, ఆ ధైర్యం, మౌనం మాకిచ్చి శూరకార్యాలు చేయమని యేసయ్య పేరట అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఏమండి, ఈ అనుదిన వాత్సల్యతనే ఈ దైవ వర్తమానాలు వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి. ఈ రోజుల్లో ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పడానికి అవుతుందా? క్రైస్తవుల్ని ఇబ్బంది పెడుతున్న రోజులు కదగా. గనుక మీరు ప్రతి వారు వాట్సాప్, ఫేస్బుక్లో రకరకాలు వాడుతున్న రోజులు కదా. వీలైతే ఒక 10 మందికి నీ వంతు నీవు షేర్ చేయి. దేవుడు నిశ్చయముగా మిమ్మలను ఆశీర్వదించును గాక.